సాయికృష్ణ భుజం మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ని జనసేనను ఈ ఇద్దరికీ సపోర్ట్ చేసినటువంటి కాపు సామాజిక వర్గంలో చీలిక తీసుకొని రావాలనే ఈ క్యాస్ట్ కార్డు వైఎస్ఆర్సీపీ బయటకు తీసుకొచ్చింది అనేటువంటి ప్రధాన ఆరోపణ. సరే, ఇప్పుడు నేను ఒక మాట నేను చెప్తా. ఇప్పుడు సాయికృష్ణ అంతకుముందు కొట్టే సాయి అనే అతను దిష్టి బొమ్మ దగ్ధం చేస్తున్నప్పుడు అక్కడ సీఐగా ఉన్నటువంటి శ్రీకాళహస్తి సీఐగా ఉన్న అంజు యాదవ్ ఆ దిష్టి బొమ్మ తగలబెడుతున్నప్పుడు గబక్కన అతనికి ఏమైనా అంటుకుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఒక లాగి చంప మీద ఒకటి కొట్టారు. ఓకే, ఆ రోజు వందలాది మంది వేసుకుని పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కదా. అదే జనసేన జగన్ ఎస్పీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వందలాది మంది వేసుకుని ఏదైతే అక్కడి నుంచి మన రేణిగుంట విమానాశ్రయం నుంచి పోయాడు కదా తిరుపతికి. సో మరి ఆ రోజు అదే నీ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్త కదా కొట్టేశాయి. ఈ రోజు ఇదే సాయికృష్ణ కూడా నీ జనసేనకు సంబంధించిన ఫ్యామిలీయే కదా. మరి ఈ రోజు ఎందుకు రాలేదు మీరు? మరి క్వశ్చన్ చేసే రైట్ మాకే ఉంది. ఎందుకంటే భుజం మీద పెట్టి కాల్సిన అవసరంలా. ఈరోజు వాళ్ళ సామాజిక వర్గం అడుగుతూ ఉంది, మీకు కులం అనే భావన లేదు, మతం అనే భావన లేదు అని అన్నీ కనీసం అదే అండి, రాష్ట్రం అనే భావన దేశం అనే భావన మీకు ఎటు లేదు, కులం అనే భావన అన్న తెచ్చుకోండి, నాకు ఓట్లేయండి అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. అన్నప్పుడు మరి అదే నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారండి. సారీ టు సే, అంత దారుణంగా కొడుతున్నారంటే నేను ఆ పదం వాడా. అంత దారుణంగా కొడుతుంటే ఎక్కడన్నా మీరు రియాక్ట్ అయ్యారా?